బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీ 5గురు అన్నదమ్ములు మహానుభావులు, పుణ్యవంతులు, సాధు చరిత్రలు మీరు. అందువల్ల మీకు ఈ వనవాసమే ఒక విధంగా శ్రేయస్కరమైంది. మీరు స్వయంగా ధర్మాత్ములు, పైగా మీకు ధౌమ్యాది మహర్షుల సహాయము, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము ఉన్నాయి. కనుక జయం మీకు తప్పకుండా లభిస్తుంది. మీకు శుభమవుగాక అని వారిని ఆశీర్వదించి దాల్బుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి సంకల్పించి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. దానికి రక్షణగా కృష్ణార్జునుడు వెళ్ళారు. ఆ గుర్రం అనేక దేశాలు తిరిగింది. ఆ దేశపు రాజుల్లో కొందరు భయంతోనూ ఇంకా కొందరు యుద్ధంతో ఓడిపోవటం వల్లనూ అర్జునుడికి కప్పాలు కానుకలు సమర్పించుకున్నారు. ఆ గుర్రం అలా తిరిగి చివరకు ఉత్తర సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలోకి పరిగెత్తింది. దానికి సముద్రం లోతు అనిపించలేదు. సముద్రంలోనే ముందుకు పరిగెత్తసాగింది కూడా. అర్జునుడికి ఆ గుర్రాన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఏదైనా ఉపాయం చేసి ఆ గుర్రాన్ని ఆపమని కృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు కొండలలోనూ అడవులలోనూ సముద్రాల్లోనూ నడిచే రథాన్ని సృష్టి చేశాడు. కృష్ణార్జునుడు ఆ రథాన్ని ఎక్కారు. వారితో పాటు ప్రద్యుమ్న, మయూరధ్వజ, హంసధ్వజ, బభ్రువాహన అనేవారు కూడా ఉన్నారు. ఆ రథాన్ని కృష్ణుడు సముద్రంలోకి పరిగెత్తించారు. యాగాశ్వం కోసం సముద్రమంతా వెతికారు. అది ఎక్కడా కనిపించలేదు. అంతలో వారికి ఒక అందమైన ద్వీపం కనిపించింది. కృష్ణార్జునులు ప్రద్యుమ్నాదులతో కలిసి ఆ ద్వీపంలోకి ప్రవేశించారు. ఆ ద్వీపంలోనే బకదాల్ప మహర్షి అనేక యుగాల నుండి కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. యుగాల నుంచి ఉన్నాడు. ఆయన తన తలపై ఎండి వాడి పోయినటువంటి మర్రి ఆకులను క్రిందపరుచుకొని శ్రీహరినే ధ్యానిస్తూ ఉన్నాడు. అంతే. ఆ ద్వీపంలోకి ప్రవేశించిన కృష్ణార్జునుడు ప్రద్యుమ్నాదులు దూరం నుండే ఆయనను చూసి రథం దిగి శ్రద్ధాభక్తులతో ఆయనను సాష్టాంగ వందనం చేశారు. కళ్ళు తెరిచిన దాల్బె మహర్షి కృష్ణుడిని చూసి మనస్సులోనే సంతోషించి బయటకు మాత్రం ఇలా అన్నాడు: కృష్ణ, నువ్వు చేసే చిత్రాలు అన్నీ ఇన్ని కావు. ఏ గొడవ వద్దని నేను ఈ ద్వీపాన్ని సృష్టి చేసుకొని తపస్సు చేసుకుంటున్నాను. వీళ్ళందరినీ ఇక్కడెందుకు తీసుకొచ్చావు అని విసుక్కున్నాడు. కృష్ణుడు ఏమీ మాట్లాడక అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు: మహాత్మా, ఆగ్రహించకండి, అనుగ్రహించండి. మా అన్నగారి యాగాశ్వం తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మిమ్మల్ని చూస్తూ ఉండే చాలా ఆశ్చర్యం వస్తూ ఉంటే మాకు కలుగుతుంది. మీకు ఎన్నో వందల ఏళ్ళు వయస్సు ఉంటుందని కూడా తెలుస్తుంది. మీ శరీరంలో ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి. మీ దేహాన్ని అల్లుకొని తీగలు పెరిగాయి. మీ దేహం చుట్టూ పుట్టలు పెరిగాయి. వాటిలో లెక్కలేనన్ని పాములు ఉన్నాయి. అసలు మీ శరీరం నుండే చెట్లు పుడుతున్నాయా అనిపిస్తుంది. మీరు ఎండిపోయిన మర్రి ఆకులను చుట్టూ పేల్చుకొని వాటిపై కూర్చొని ఉన్నారు. ఈ వింతల పరమార్థాన్ని మాకు తెలపండి అని అర్జునుడు దాల్బుడిని ప్రార్థించాడు. అప్పుడు దాల్బుడు నవ్వుతూ చెప్తూ: అర్జునా, నువ్వు నాకు కొత్తేమీ కాదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కూడా నన్ను ఇదివరకే చూసి ఉన్నావు. మీ పాండవులు ద్వైతవనంలో వనవాసం చేస్తున్నప్పుడు మీరింత దూరం వచ్చి నన్ను చూడలేరని
నేనే ఇంకొక రూపాన్ని స్వీకరించి మీ దగ్గరకు వచ్చాను. నేను వచ్చింది ఈ రూపం కాదు, వేరే రూపం తీసుకున్నా. నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను అక్కడికి, ఇంకొక రూపం తీసుకొని. అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాను. మీకు ధర్మనిష్ట ఉంది, అందుకే మీరంటే నాకు ఇష్టం. మరి ఇప్పటి నా స్థితికి వస్తే అర్జున, శరీరాలు క్షణభంగురాలు, నీటి బుగ్గుల వంటివి. ఏ క్షణంలో నశిస్తామో తెలీదు. అందుకే నేను దేహంపై ప్రీతిని వదిలి ఈ ద్వీపంలో కూర్చొని తపస్సు చేస్తున్నానన్నాడు. అప్పుడు అర్జునుడు, మహర్షి మీ వయస్సెంతో తెలపండి అని వేడుకున్నాడు. దాల్భ్యుడు, అర్జున, నా కళ్ళ ముందే ఎంతోమంది రోమహర్షణ మహర్షులు మరణించారు. మార్కండేయ మహర్షులు గతించారు. నాకు తెలిసి 20 మంది చతుర్ముఖ బ్రహ్మలు నా కళ్ళ ముందే కాలంలో కలిసిపోయారు. నీకొక చిత్రమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను చెప్పబోయే విషయం ముందు ముందుకు నీకు చాలా ఉపయోగపడుతుంది. పూర్వం ఒకసారి ప్రళయకాలంలో 7 సముద్రాలు పొంగిపోయాయి, లోకాలను ముంచెత్తాయి. అప్పుడు ఈ ద్వీపంలో ఒక మర్రి చెట్టు ఉంది. దానికి 1000కి పైగా కొమ్మలుండేవి. ఒక్కొక్క కొమ్మకి 1000 బ్రహ్మాండాలు వేలాడుతూ ఉండేవి. ప్రళయకాలంలో ఆ మర్రి చెట్టు యొక్క చిటారు కొమ్మకు చివరన ఒక చిన్న చిగురాకుపై ఒక చక్కని బాలుడు హాయిగా పవళించి నాకు కనిపించాడు. ఆయన తన కుడికాలి బొటన వ్రేలిని నోట్లో పెట్టుకొని దాన్ని చప్పరిస్తూ, అప్పుడప్పుడు నవ్వుతూ, అప్పుడప్పుడు వేడుస్తూ ఉన్నాడు. కరారవిందేన పదారవిందం, కరారవిందేన పదారవిందం, ముఖారవింద వినివేశయంతం, ముఖారవిందే వినివేశయంతం, వటస్య పత్రస్య పుటే శయానం, బాలం ముకుందం మనసా స్మరామి, బాలం ముకుందం మనసా స్మరామి, బాలగోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే, బాలగోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే. ఆధర కలిత తరళ మురళి పరిణతో విజయతే, ఆధర కలిత తరళ మురళి పరిణతో విజయతే, మురళి రవళి జనిత వితత నిగమకో విజయతే, మురళి రవళి జనిత వితత నిగమకో విజయతే, వితత నిగమ విదితి విదిత మహిమకో విజయతే, వితత నిగమ వితతి విదిత మహిమకో విజయతే, విదిత మహిమ విబుధ వినుత పదయుగో విజయతే, విదిత మహిమ విబుధ వినుత పదయుగో విజయతే, బాలగోపాలకో విజయతే విజయతే, గోపికా నాయకో విజయతే విజయతే. చపల చరణ తకిట తకిట పటుకట స్పందనాత్, చపల చరణ తకిట తకిట పటుకట స్పందనాత్,
ಕಾಳಿಯಾಖ್ಯನಾಗ ಶಿರಸಿ ಘಟಿತ ನಟನ್ ಕೋವಿದು ಕಾಳಿಯಾಖ್ಯನಾಗ ಶಿರಸಿ ಘಟಿತ ನಟನ ಕೋವಿದು ವಲ್ಲವಿ ವಿಲಾಸಗಾತ ಭಾಸುರೋರು ದಾಸ್ಯಕೋ ವಲ್ಲವಿ ವಿಲಾಸ ಹಾಸ ಭಾಸುರೋರು ದಾಸ್ಯಕೋ ಚಿಲ್ಲತಾ ಲತಾಂತ ಕಾಂತಿ ದಂತುರೋ ವಿಜಯತೆ ಚಿಲ್ಲತಾ ಲತಾಂತ ಕಾಂತಿ ದಂತುರೋ ವಿಜಯತೆ ಬಾಲಗೋಪಾಲಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ ಗೋಪಿಕಾ ನಾಯಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ ಗಗನ ದಗನ ಹರಣ ನಿಪುಣ ವಿಪುಲ ವಿಮಲ ಮುಖತಟೋ ಗಹನ ದಹನ ಹರಣ ನಿಪುಣ ವಿಪುಲ ವಿಮಲ ಮುಖತಟೋ ದಗರ ಗಗನ ವಸತಿ ರಸಿಕ ಲತಿ ಲಲಿತ ಚರಣ ಯುಗಳಕೋ ಗಹನ ಗಹನ ವಸತಿ ರಸಿಕ ಲಲಿತ ಚರಣ ಯುಗಳಕೋ ಧನುಜ ದಮುನ ವಿಭದ ಭರಣ ಚಣ ನಿಜರೋ ವಿಕ್ರಮೋ ಧನುಜ ದಮನ ವಿಬುಧ ಭರಣ ಚಣ ನಿಜೋರು ವಿಕ್ರಮೋ ಮಹಿತ ಸಚಿದಾನಂದ ಸುಂದರಾತ್ಮಕೋ ವಿಜಯತೆ ಮಹಿತ ಸಚಿದಾನಂದ ಸುಂದರಾತ್ಮಕೋ ವಿಜಯತೆ ಬಾಲಗೋಪಾಲಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ ಗೋಪಿಕಾ ನಾಯಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ ಬಾಲಗೋಪಾಲಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ ಗೋಪಿಕಾ ನಾಯಕೋ ವಿಜಯತೆ ವಿಜಯತೆ For more videos like this, subscribe Big TV channel.